ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. డైలాగ్ బాగుందని ఈ వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. చేసి ఇన్స్టాలో పోస్ట్ అయితే చేయండి. రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి అబ్బా. లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఫస్ట్ అయితే ఒకసారి డెమో చూద్దాం. మనకంటూ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. చూశారు కదా, ఫుల్ సాంగ్తో టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. అక్కడ పోస్ట్ అయితే చేస్తాను. ఈ వీడియో చేసుకోవడానికి మీకు కావాల్సింది ఈ వీడియో కింద ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే ఒక ఫాంట్ అయితే ఉంటుంది. వాటిని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నా. మీకు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓకేనా. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫాంట్ యాడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ అయితే రాదు. ఒకవేళ మీ దగ్గర వేరే ఫాంట్ ఉంటే ఫాంట్ అయినా వేరే ఫాంట్ కూడా పెట్టుకోండి, బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను, ఓకేనా. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. చెప్తాను ఎలా యాడ్ చేసుకోవాలని. ఫస్ట్ 2 ఫొటోస్ అయితే ఉంది కదా, అంటే వీటిలో ఫోటో రీప్లేస్ పెట్టుకోండి మీరు, ఓకేనా. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం, నేను ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఇలా ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన +2 మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే వచ్చేసింది కదా. మళ్ళీ వేరే ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్, మళ్ళీ స్టార్ ఐకాన్, మళ్ళీ ఇక్కడ కూడా వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన +2 మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద +2 మీడియా ఇలా ఫోటో యాడ్ చేసుకుని మీ ఒక 2 ఫింగర్ తోటి ఇలా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద +2 మళ్ళీ మీడియా, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి, జూమ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. ఇలాగే 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నా కదా, ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి, బాగా జూమ్ చేసుకోండి, ఎంత కావాలో అంతలో జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చేసింది. స్టార్టింగ్లో 2 ఎఫెక్ట్ అయితే ఉంది కదా, దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన +2 ఉంటుంది ఇక్కడ, దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కాపీ లేయర్ అయితే ఉంటుంది. కాపీ లేయర్ అయితే చేసుకోవాలి, ఓకేనా. ఒక నిమిషం, ఇక్కడ కాపీ లేయర్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో అయితే వేయాలి, ఓకేనా. ఇక్కడ 9.26 ms ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన +2 కింద పేస్టల్ పక్కన యారో, ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. బాగా వచ్చేస్తుంది. ఒకవేళ సరిగా రాలేదనుకో పైన 3 డాట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ కాంప్రమైజ్ ఏరియా అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఫోటో అయితే సరిగ్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో 11.20 ms ఆ ఫోటో మీద ట్యాప్ చేసి పైన +2 ఇప్పుడు కింద పేస్టల్ అయితే ఉంటుంది, పేస్టల్ చేసుకుంటే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అంటే 13.21 ms ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసి ఇంతకుముందు స్టార్టింగ్ ఎఫెక్ట్ కాపీ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. సెకండ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన +2 మళ్ళీ ఇక్కడ కింద పేస్టల్ పక్కన యారో, పేస్టల్ పక్కన యారో కాదు, ఇక్కడ పైన +2 ఇక్కడ కాపీ లేయర్ చేసుకోవాలి. దీన్ని కాపీ లేయర్ అయితే చేసుకోవాలి. కాపీ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అంటే ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటో వదిలేసి యాడ్ చేయలేము కదా, ఆ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని ఫొటోస్ గ్యాప్ ఉంటుందో అన్ని ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ ఫోటోకి అయితే ఇచ్చాను. ఎక్కువ ఏమి ఉండదు, ఒక 3-4 ఫొటోస్ ఏమో ఉంటుంది, ఓకేనా. ఇలాగైతే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నా కూడా బాగానే వస్తుంది. ఎందుకంటే నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్లో బ్లింక్ ఎఫెక్ట్ అయితే సపోర్ట్ చేయదు, కొన్ని ఫోన్లో అయితే సపోర్ట్ చేయదు. మీకు చూపిస్తాను ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఇక్కడ 7.24 ms వచ్చేసి కింద +2 ఒక సేప్ అయితే తీసుకోండి. పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసిండి. దీని కలర్ అయితే ప్యూర్ బ్లాక్ పెట్టుకొని ఇక్కడ బ్లెండింగ్ ఓప్స్లోకి వెళ్ళి ఒక 10-15% పెట్టుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పైన సర్చ్లో బ్లింక్ అని సెర్చ్ చేయండి, BLINK అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు టాప్లోనే వచ్చేస్తుంది, ఆ ఎఫెక్ట్ అయితే టాప్లో వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పెంచుకోండి, ఒక 7% వరకు అయితే పెట్టుకోండి, ఓకేనా. పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం బాగా వస్తుంది. అంటే మీ ఫోన్లో కూడా సపోర్ట్ చేయకపోతే వదిలేసేయండి, లేకపోతే యాడ్ చేసుకోండి, బాగా ఉంటుంది, ఓకేనా. ఇంతే ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.